గుడ్ మార్నింగ్ అమ్ము. సో మనం నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం కదా, అసలు వ్యూ అనేది ఎలా క్రియేట్ చేసాం అదంతా కూడా. సో అలానే నిన్న మనం రిలేషనల్ ఆల్జీబ్రా గురించి కూడా చెప్పుకున్నాం. రిలేషనల్ ఆల్జీబ్రా అంటే ఒక థియరాటికల్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ క్వైరీస్ ఆన్ డేటాబేస్ అండ్ ఇట్ పర్ఫార్మ్స్ ఆపరేషన్స్ వన్ ఆర్ మోర్ రిలేషన్స్ అని. అంటే డేటాని ఒరిజినల్ ఉన్న రిలేషన్ ని, అంటే రిలేషన్ అంటే ఏంటో చెప్పాను, టేబుల్ అని. సో దాంట్లో ఉన్న డేటాని ఏమి మార్చకుండా లేదా టేబుల్ ని మార్చకుండా డేటాని ఆల్టర్ చేస్తుంది. సో అలానే ఈ రిలేషనల్ ఆల్జీబ్రాలో కొన్ని టైప్స్ అయితే ఉన్నాయని చెప్పాను మీకు. దాంట్లో ఏంటవి? యూనరీ ఆపరేషన్స్ అండ్ బైనరీ ఆపరేషన్స్, సెలెక్షన్, ప్రొజెక్షన్, రీనేమ్. బైనరీ ఆపరేషన్స్ లో వచ్చేసరికి యూనియన్, ఇంటర్సెక్షన్, క్యాటర్షన్, ప్రోడక్ట్, సెట్ డిఫరెన్స్. సో ఈ యూనియరీ ఆపరేషన్ యాక్చువల్లీ నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ రోజు నేను కంటిన్యూషన్ చెప్తున్నా, అంటే లైక్ ప్రోగ్రామ్స్ చేయలేదు కదా మనం. సో దాని కొరకు నేను మళ్ళీ మీకు ఒకసారి షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నేను ప్రోగ్రామ్స్ రన్ చేస్తాను. యూనరీ ఆపరేషన్స్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో సెలెక్ట్ ఆపరేషన్. ఈ సెలెక్ట్ ఆపరేటర్ ఏంటంటే సిగ్మాతో డినోట్ అయి ఉంటుందమ్మా. సో ఇదేం చేస్తుంది? ట్యూపుల్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటి కండిషన్స్ ప్రకారం ట్యూపుల్స్ ని సెలెక్ట్ చేస్తుంది. అంటే ఇట్ సెలెక్ట్స్ రోస్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్స్ అని అర్థం. ఇక్కడ సింటాక్స్ కూడా చూడండి. కండిషన్, టేబుల్ నేమ్, క్వెరీ 100, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్. అప్పుడు ఇది ఒక టేబుల్ కింద క్రియేట్ అయింది. ప్రొజెక్షన్ వచ్చేసరికి ఏంటంటే సబ్సెట్ ఆఫ్ కాలమ్స్ ఆర్ టేబుల్స్ అని అర్థం. ఓకేనా అమ్మా? ప్రొజెక్షన్ అంటే ప్రొజెక్షన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ కాలమ్స్ ని, అంటే కాలమ్స్ అంటే అట్రిబ్యూట్స్ ని ఒక టేబుల్ నుండి సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఇవి వర్టికల్ గా వర్క్ అవుతుంది అనమాట. అర్థమైందమ్మా? ఈ ప్రొజెక్షన్ అనేది డినోటెడ్ బై పై. పై సింబల్ మీ అందరికి తెలుసు కదా, దాంతో డినోట్ అయి ఉంటుంది. అండ్ కాలమ్ నేమ్ అండ్ టేబుల్ నేమ్ ఉంది. వాటి సింటాక్స్ ఇప్పుడు చూడండి, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్. అప్పుడు మీకు ఓన్లీ ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. అలానే ఈ ప్రొజెక్షన్ ఏం చేస్తుందంటే అన్వాంటెడ్ అట్రిబ్యూట్స్ ని రిమూవ్ చేయడంలో, డూప్లికేట్ రోస్ ఇలాంటి వాటన్నిటి రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ రీనేమ్ ఆపరేషన్. ఈ రీనేమ్ ఆపరేషన్ ఎందుకు వాడతారంటే ఆ అవుట్పుట్ కి సంబంధించిన దాన్ని రీనేమ్ చేయడానికి, లేదు అంటే డేటా ఒక టేబుల్ ని రిలేషన్ వాటిలో ఉన్న వాటి నేమ్స్ ని మార్చడానికి, ఇలాంటి వాటికి సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నారు, దాని నేమ్ మార్చాలి అనుకున్నప్పుడు దానికి కొత్తగా మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అండ్ ఆల్రెడీ మీరు ఇచ్చిన నేమ్, ఈ రెండు ఇచ్చిన తర్వాత క్వైరీ రన్ చేస్తే మీకు నేమ్ మారుతుంది. ఇక్కడ క్వైరీలో చూడండి, ముందు ఓల్డ్ నేమ్ ఏంటి, స్టూడెంట్ అని ఒకటే ఇచ్చారు. కానీ న్యూ నేమ్ లో ఏంటి, స్టూడెంట్ డీటెయిల్స్ అని టేబుల్ క్రియేట్ నేమ్ ఇద్దాం అనుకున్నాడు. సో అలా ఇచ్చినప్పుడు అది మారుతుంది. నెక్స్ట్ బైనరీ ఆపరేషన్స్. బైనరీ ఆపరేషన్స్ లో ఏంటి? యూనియన్. ఈ బైనరీ ఆపరేషన్స్ లో యూనియన్ ఏం చేస్తుంది అంటే టూ ట్యూపుల్స్ ఉంటాయి కదా, ట్యూపుల్స్ ని కంబైన్ చేస్తుంది ఒక టూ టేబుల్స్ నుండి. అలానే డూప్లికేషన్స్ ఏమన్నా ఉంటే వాటిని డిలీట్ చేస్తుంది, ఎలిమినేట్ చేసేస్తుంది అనమాట. ట్యూపుల్స్ అంటే ఇస్ ఆల్సో నోన్ ఎస్ రో. అంటే ఒక టూ టేబుల్స్ లో ఉన్న రోస్ అన్నిటిని కంబైన్ చేసి వాటిలో డూప్లికేట్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. టూ టేబుల్స్ క్రియేట్ చేశారు, టూ టేబుల్స్ లో డిఫరెంట్ లైక్ సేమ్ స్టూడెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్. కానీ ఒక స్టూడెంట్ నేమే రెండు ప్లేసెస్ లో రిప్రజెంట్ అయినప్పుడు, లైక్ 102 సిరి అని ఇచ్చి తర్వాత మళ్ళీ వేరే టేబుల్లో కూడా 102 సిరి అని ఉందనుకోండి. అప్పుడు ఒక్క సిరి మాత్రమే ఎగ్జిస్ట్ చేసి ఇంకొక దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. అలా ఈ యూనియన్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అలానే బోత్ రెండు రిలేషన్ ఐ మీన్ టేబుల్స్ కి అట్రిబ్యూట్స్ అనేవి కూడా సేమ్ ఉండాలి. అంటే మీరు ఒక టేబుల్లో స్టూడెంట్ ఐడి, నేమ్, ఈమెయిల్ అవన్నీ ఇచ్చి
ఇంకొక దాంట్లో ఓన్లీ స్టూడెంట్ ఐడి అండ్ నేమ్ ఇస్తే అది అవ్వదమ్మా. సో రెండిట్లో సేమే ఉండాలి. అలా అయితేనే మీకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఆ తరువాత నెక్స్ట్ సింటాక్స్ చూడండి. సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ 1 యూనియన్ సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ 2. అప్పుడు ఏంటి, సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్, సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ 1 అంటే సెకండ్ టేబుల్ అని. అప్పుడు ఆ 2 టేబుల్స్ లో ఉన్న నేమ్స్ అన్నిటిని కంబైన్ చేసి ఒక టేబుల్ కింద క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఈ ఇంటర్సెక్షన్ అనేది రిటర్న్స్ ఓన్లీ ద రోస్ కామన్ టు ద బోత్ సెట్స్. ద నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ డేటా మస్ట్ బి సేమ్. ఇంటర్సెక్షన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే రోస్ ని రిటర్న్ చేస్తుంది, అవి రెండు టేబుల్స్ కి కామన్ గా ఉంటాయి గనక. అంటే ఒక టేబుల్లో ఉండి ఇంకొక టేబుల్లో లేకపోతే కాదమ్మా, రెండు టేబుల్స్ లో కామన్ గా అది ఉంటే, ఐ మీన్ డేటా ఉంటే అప్పుడు అది రిమూవ్ చేసి ఐ మీన్ రిటర్న్ అయిపోతుంది అని అర్థం. సింటాక్స్ చూడండి. Column name from table 1 intersects column name from table 2. Student ID name from student intersects student ID name from student 1. సో ఆ రెండిట్లో లేని కామన్ నేమ్ ని వీళ్ళు అవుట్పుట్ కింద ఇస్తారు. నెక్స్ట్ సెట్ డిఫరెన్స్ ఏం చేస్తుంది అంటే ట్యూపుల్స్ ని ఐ మీన్ రోస్ ని రిటర్న్ చేస్తుంది. ఏవి ఆల్రెడీ ఫస్ట్ ఒక టేబుల్లో ఉండి సెకండ్ టేబుల్లో లేకపోయినాయి అనుకోండి, అప్పుడు అది రిటర్న్ అయిపోతుంది అనమాట. డెఫినిషన్ చూడండి మీరు ఇక్కడ. ద సెట్ డిఫరెన్స్ రిట్రైవ్స్ రోస్ ఫ్రమ్ వన్ టేబుల్ దట్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ అనదర్ టేబుల్. అర్థమైందమ్మా? సెట్ డిఫరెన్స్ అనేది రిట్రైవ్ వస్తుంది అంటే గెట్ బ్యాక్ ద రోస్ ఫ్రమ్ వన్ టేబుల్ దట్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ అనదర్. సింటాక్స్ కూడా చూడండి. సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ 1. Select column name from table 1 and set difference. Select column name from table 2. క్వరీ కూడా చూడండి మీరు. క్వరీలో మీరు చూస్తే సెలెక్ట్ స్టూడెంట్ ఐడి నేమ్ కోర్స్ ఫ్రమ్ స్టూడెంట్, డిఫరెన్స్ సెట్ చేసిన తర్వాత స్టూడెంట్ ఐడి నేమ్ కోర్స్ ఫ్రమ్ స్టూడెంట్ 1 అని ఇస్తున్నాం. అప్పుడు అది రన్ చేసిన తర్వాత కామన్ గా అప్పుడు డిఫరెన్స్ అనేది తీయడం జరుగుతుంది. అర్థమైందమ్మా? అండ్ ఫైనల్ గా క్యాటరేషన్ ప్రోడక్ట్. సో ఈ క్యాటరేషన్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది ఏం చేస్తుందంటే అన్ని ట్యూపుల్స్ ని కంబైన్ చేసి తర్వాత అంటే ఒకటి ఇప్పుడు చూడండి, క్యాటరేషన్ ప్రోడక్ట్ ఈస్ ఆల్సో నోన్ క్రాస్ జాయిన్. ఇది ఒక్కొక్క రోని ఒక టేబుల్ లో ఉన్న దాన్ని కంబైన్ చేస్తుంది. అంటే 2 టేబుల్స్ ఇచ్చారనుకోండి అమ్మా, 2 టేబుల్స్ లో ఉన్న రోస్ అన్నిటిని కంబైన్ చేసి ఏ రో అయితే దేనికి మ్యాచ్ అవుతుందో దానికి కంబైన్ చేసి అప్పుడు డేటాని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్స్ టేబుల్ ని టేబుల్ 1 కాలమ్ 1 టేబుల్ 2 అండ్ కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ 1 క్రాస్ జాయిన్ టు టేబుల్ 2 అంటే టేబుల్ 1 లో ఉన్నటువంటి కాలమ్ 1 ఏముందో కాలమ్ 2 ఏమైతే ఉందో అవన్నీ కూడా టేబుల్ 2 లోకి క్రాస్ జాయిన్ చేయమని క్వరీ రన్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడ క్వరీ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ అనమాట. సో ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ తీసుకొని క్రాస్ జాయిన్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ లోకి క్రాస్ జాయిన్ చేయమని ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, ఈ డేటా అనేది ఇలాగా మీకు యాడ్ అయిపోయింది. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం వాటి మీద ప్రోగ్రామ్స్ అనేవి చేద్దాము. ఫస్ట్ మనం ఇవన్నీ రన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ఎ ప్రోగ్రామ్.
మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలమ్మా. సో మనం ముందు నుండి స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఇప్పుడు కూడా క్రియేట్ చేసేద్దాం. అండ్ మీరు ఎప్పుడన్నా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కానీ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు లాస్ట్లో కామా ఇవ్వడం మర్చిపోకండి. అంటే లాస్ట్ నెక్స్ట్ ఇంకా మీరు ఎండ్ చేస్తున్నారు అన్నప్పుడు కాదు, ద బిఫోర్ లైన్స్. అంటే ఇప్పుడు నేను వాట్‌కార్ నేమ్ ఇస్తున్నాను కదా! నేమ్ తర్వాత ఆబ్వియస్‌లీ కోడ్స్ కూడా ఇస్తాను నేను. ఆ కోడ్స్ కాకుండా ఇప్పుడు చూడండి నేను ఎక్కడైతే ఇస్తున్నానో ఇంకా నెక్స్ట్ ఓన్లీ ఈమెయిల్ ఇస్తున్నాను. సో, ఈమెయిల్ దగ్గర నేను కామా ఇవ్వనమ్మా. కామా ఇవ్వకుండానే ఇది ఎండ్ చేశాను కాబట్టి కామా ఇవ్వకుండా డైరెక్ట్‌గా రన్ చేశాను. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు మనకిక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. స్టూడెంట్ అని మన టేబుల్. స్టూడెంట్ ఐడీ, నేమ్, కోర్స్ అండ్ ఈమెయిల్. ఇప్పుడు దాంట్లోకి మనం డేటాని యాడ్ చేసుకోవాలి. మీరందరూ చేస్తారు అని నేను వన్ బై వన్ టైప్ చేస్తున్నానమ్మా. సో, మీరంతా కూడా చేయండి.
సో ఇప్పుడు మనం డేటా ఇచ్చేసాం కదమ్మా, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ స్టూడెంట్ ఐడి, నేమ్ అండ్ ఈమెయిల్స్. సో ఇక్కడ వరకు వాళ్ళ డేటా అనేది క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీని మీద రిలేషనల్ ఆల్జీబ్రా వర్క్ చేద్దాం. సో ఫస్ట్ మనం సెలెక్షన్ చేద్దామమ్మా. సెలెక్షన్ అంటే చెప్పాను కదా, ఈ రోస్ ఏవైతే సాటిస్ఫై అవుతాయో వాటిని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. అలా ఇప్పుడు చూసారు కదా, ఎంసీఏ ఏదైతే ఉందో అవి డిస్ప్లే అయితే అయినాయి. ఇలా మనం కండిషన్స్ కూడా వాడుకొని మనం చేయొచ్చు. నెక్స్ట్ ప్రొజెక్షన్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం స్టూడెంట్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది తీసుకుంటున్నాం అనమాట. చూసారు కదమ్మా, నేమ్ అండ్ ఈమెయిల్. సో మీరు ఏదైతే వ్యూస్ లో ఎలాగా ఫస్ట్ మనం వ్యూని క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ క్వైరీ రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ రిలేషనల్ ఆల్జీబ్రాలో ఎలాగా అంటే వీ కెన్ రన్ త్రూ ద క్వైరీస్. మనం ఏమి ముందుగా క్రియేట్ చేసుకుని తర్వాత రన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం సెలెక్షన్ అండ్ ప్రొజెక్షన్ రెండు కలిపి రన్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సెలెక్షన్ ప్రొజెక్షన్ రెండింటిని కంబైన్ చేసి వర్క్ చేస్తున్నాం అనమాట. మనం ముందు సెలెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ స్టూడెంట్ కోర్స్ ఈక్వల్స్ టు ఎంబీ అని ఇస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ స్టూడెంట్ నేమ్, అలానే ప్రొజెక్షన్ లో ఏం చేస్తాం, నేమ్ అండ్ ఈమెయిల్ వాటిని సెలెక్ట్ చేసుకుంటాం డైరెక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ కోర్స్ ఈక్వల్స్ టు ఎంబీఏ, అంటే స్టూడెంట్ నేమ్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం ఎవరైతే ఎంబీఏ అయితే ఉన్నారో వాళ్ళని. అంటే చూడండి,
సో, ఇలా వస్తుందనమాట. నెక్స్ట్ రీనేమ్ చేద్దాం. రీనేమ్ అంటే చెప్పాను కదమ్మా! టేబుల్ నేమ్‌ని మార్చడానికి మనం యూజ్ చేస్తామని. ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంది కదా! స్టూడెంట్ నేమ్ దాన్ని మారుద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫ్రమ్ స్టూడెంట్. సో, చూసారు కదమ్మా! ఎలా చేంజ్ అయిందో. సో, స్టూడెంట్ అనే కాలమే లేదు. సో, మనం ఎప్పుడైనా ఏదైనా టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి డేటా అనేది ఇస్తున్నామో అక్కడ అది చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఒక టేబుల్‌ని ఎలా డిలీట్ చేయాలో అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డిలీట్ అండ్ ఇన్సర్ట్ చేద్దామమ్మా. ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి సంబంధించిన డేటా మాత్రమే మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడ చూడండి డిలీట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ స్టూడెంట్ ఐడీ ఈక్వల్స్ టు 1. 1 అనేది మిడిల్‌లో ఉంది కాబట్టి పోనీ వేరేది చూద్దాం. 3 చూద్దాం. సో, ఇప్పుడేమవుతుంది? ఇక్కడ మీకు డేటా అనేది కూడా చూపిస్తాను మీకు. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ 3 స్టూడెంట్ ఐడీ 3 ఈజ్ ఈక్వల్స్ టు రిమూవ్డ్. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ చేద్దాం. చూడండి ఇక్కడ 1, 2 ఉంది. 3 లేదు. 4, 5 ఉంది. అంటే మనం ఇందాక డిలీట్ చేసేటప్పుడు 3 అనే దాన్ని రిమూవ్ చేసేసాం కాబట్టి మనకి 3 అనేది రిమూవ్ అయిపోయిందమ్మా. సో, ఇప్పుడు అదే టేబుల్‌ని రీఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ మన ఆ స్టూడెంట్ ఐడీ ఏంటనేది గుర్తుంది గదా! లైక్ 3 తన ఐడీ 3 కాబట్టి 3 తన పేరు ఆర్య అని ఇచ్చాం. తన కోర్స్ కూడా మనం ఎంసీఏ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇన్సర్ట్ చేయడానికి చూడండి.
నీ ఐడి, నేమ్, కోర్స్, ఈమెయిల్. సో మళ్ళీ టేబుల్లో చూసారా, మీకు టేబుల్ యాడ్ అయినప్పుడు మీకు ఎక్కడ యాడ్ అయింది చూడండి, అది అబ్జర్వ్ చేసుకోండి. 3 దగ్గరే యాడ్ అయింది. అంటే 1, 2, 3 బేసిక్గా ఇప్పుడు ఏంటి, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఐదర్ లాస్ట్ లో యాడ్ అయిపోతుంది లేదా బిగినింగ్ లో యాడ్ అవుతుంది, కానీ దాని ప్లేస్ లో యాడ్ అయింది. సో మనం ఇచ్చే వాల్యూ ప్రకారం అది యాడ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కౌంట్ చూద్దాం. సో ఇదేంటంటే కోర్స్ నుండి కౌంట్ చేస్తుంది అనమాట, గ్రూప్ బై కోర్స్. చూడండి మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. సో ఎంబీఏ మొత్తం ఎంత మంది ఉన్నారమ్మా, మొత్తం 3 మెంబర్స్. సో మీకు టూ టైప్స్ లో వచ్చింది కౌంట్. ఎలా అంటే 1, 2, MCA 2, టోటల్ గా MCA 2 ఉన్నారు. అంటే మీకు ఎంబీఏ అలా 2 టైమ్స్ రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ లో ఒకటి ఉంది, తర్వాత 3 తర్వాత మళ్ళీ 4, 5 కూడా ఎంబీఏ కదా, సో ఇట్ కౌంటెడ్ యాజ్ డిఫరెంట్ డిఫరెంట్ గా కౌంట్ చేసింది కాబట్టి మీకు అలా వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ బై చేద్దాం. నేమ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, అన్ని నేమ్స్ కూడా సింగిల్ గానే ఉన్నాయి కాబట్టి మీకు ఇండివిజువల్ గానే వచ్చింది కౌంట్ ఎంత అనేది. అదే మీకు ఇక్కడ ఒక 2 ప్రేమ్స్, 2 ప్రావ్, లేదా 4 అను అని ఇచ్చి, ఐ మీన్ ఇంకొక 4 అనూస్ అంటే ఒక నేమ్, ఒక పర్సన్ కి సంబంధించి ఒక నేమ్ కాకుండా అదే నేమ్ తో ఇంకో 2, 3, 4 డేటా ఉందనుకోండి, అప్పుడు అది ఇంకొకలా కౌంట్ అవుతుంది. అర్థమైందమ్మా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి చేస్తాను చూడండి. ఉమ్, ఇప్పుడు మనం ఏరియా మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం చూడండి. ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి యాడ్ అవ్వలేదు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ నంబర్ మార్చేసి, సో ఇప్పుడు మళ్ళీ ఏరియా యాడ్ అయిపోయింది కదా, ఇప్పుడు రన్ చేద్దాం మనం. ఇప్పుడు ఏంటి, మళ్ళీ నేమ్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. మళ్ళీ మనం నేమే తీసుకున్నాం, నేమ్ నే కౌంట్ చేయమని. సో చూసారా, ఆర్య అనే నేమ్ ని 2 ఇచ్చింది, అంటే ఆ ఒక టేబుల్ లో 2 టైమ్స్ ఒక నేమ్ ఉంది కాబట్టి 2 అని కౌంట్ లో చూపించేసింది. సో ఇప్పుడు మనం ఆర్డర్ బై చేద్దాం.
మనం ఇప్పుడు ఆర్డర్ బై చేసాం కదా, సో చూడండి. మీకు 1 by 1 ఆర్డర్ లో వచ్చేసింది. ఓకేనా అమ్మా? ఇక్కడతో మనకి రిలేషనల్ ఆల్జీబ్రా అయిపోయింది. సో ఇప్పుడు మనం రిలేషనల్ క్యాలిక్యులస్ గురించి చూద్దాం. అండ్ వాటి మీద కూడా మనం వర్క్ అనేది చేయాలి. అండ్ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకి రిమైనింగ్ క్లాసెస్ అనేవి స్లోగా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నథింగ్ టు వరీ. అందుకే నేను మళ్ళీ మీకు అన్ని స్లోగా చెప్తున్నాను, లైక్ ఈ టాపిక్స్ అన్ని కూడా. సో నేను ఇచ్చే ప్రోగ్రామ్స్ ఆర్ నేను చేసే ప్రోగ్రామ్స్ మీరు అవన్నీ కూడా క్లాస్ వింటున్నప్పుడు మ్యాండేటరీగా చేయండి. సో రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఏంటంటే డిఫరెంట్ అప్రోచ్ ఆఫ్ క్రియేటింగ్ క్వైరీస్ అన్నమాట. బేసిక్ గా ఈ రిలేషనల్ క్యాలిక్యులస్ ఏం చెప్తుందంటే అసలు ఏం డేటా కావాలి, లేకపోతే అది ఎలా రిట్రైవ్ చేసుకోవాలి అనేది దాని గురించి చెప్తుందన్నమాట. సో రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఏంటంటే నాన్ ప్రొసీజరల్ క్వెరీ లాంగ్వేజ్ అన్నమాట. ఆ యూజర్ అనేవాడు కన్సర్న్ అవ్వక్కర్లేదు దీనికోసం ప్రొసీజర్ అనేది ఎలా వస్తుంది, లేదా అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది దానికోసం. సో ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక లాజికల్ ఎక్స్ప్రెషన్ అమ్మా. క్యాలిక్యులస్ ని ప్రెడిక్ట్ చేసేస్తుంది. అంటే మెయిన్ గా ఏంటంటే ఫోకస్ చేస్తుంది దేని మీద అంటే కండిషన్స్ మీద. ఏవైతే ట్యూపుల్స్ అంటే రోస్ అనేవి సాటిస్ఫై అవ్వాలి కండిషన్స్ తో. ఇంకా చెప్పాలి అంటే రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఒక నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. అండ్ ఇది ఏం చేస్తుందంటే ప్రెడిక్ట్ చేసేస్తుంది. ఐ మీన్ లాజిక్స్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. అలానే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. బేసిక్ గా ఈ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఏంటంటే మ్యాథమెటికల్ ఫౌండేషన్ మా. సో ఇది ఎస్క్యూఎల్ కి బేసిక్స్ లాగా అన్నమాట. అలానే ఇదేంటంటే ఇట్ రిటర్న్స్ ఫైనైట్ ఆఫ్ ట్యూపుల్స్. అవుట్పుట్ అనేది డేటాబేస్ నుండి మాత్రమే వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఒకసారి మీ డెఫినేషన్ చూడండి. రిలేషనల్ క్యాలిక్యులస్ ఇన్ డిబిఎంఎస్ ఈస్ డిఫరెంట్ అప్రోచ్ ఫర్ క్రియేటింగ్ క్వైరీస్. అంటే రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది డిబిఎంఎస్ లో డిఫరెంట్ గా అప్రోచ్ అవుతుంది. దీన్ని క్వైరీస్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ గా అప్రోచ్ అవుతుంది అనమాట. రిలేషనల్ క్యాలిక్యులస్ ఇన్ డిబిఎంఎస్ is also a non-procedural language in which user is not concerned about procedure of getting desired output. సో రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది డిబిఎంఎస్ లో ఒక నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని అర్థం. అంటే యూజర్ అనేవాడు కన్సర్న్ అవ్వక్కర్లేదు దీనికోసం ప్రొసీజర్ ఆఫ్ గెట్టింగ్ డిజైర్డ్ అవుట్పుట్. అంటే ఒక డిజైర్డ్ అవుట్పుట్ అంటే మనకి కావాల్సిన అవుట్పుట్ కోసం మనం యూజర్ అనేవాళ్ళు కన్సర్న్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు ఈ నాన్ ప్రొసీజరల్ అంటే ఏంటి అని. నాన్ ప్రొసీజరల్ అంటే ఏమీ లేదమ్మా. ఈ నాన్ ప్రొసీజరల్ ఏం చేస్తుందంటే యూజర్స్ ని అలౌ చేస్తుంది. ఏమని? మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా కావాలి, అంటే సిస్టమ్ ఎలాంటి డేటాని రిట్రైవ్ చేయాలనేది డిస్క్రైబ్ చేయక్కర్లేకుండా వాళ్ళకి ఏం కావాలో చెప్తే సరిపోతుంది. అలానే ఈ సిస్టమ్ అనేది డిబిఎంఎస్ ఏం చేస్తుంది అంటే డిసైడ్ చేసేస్తుంది. అంటే ఎలా ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి అనేది ఆటోమేటిక్ గా సారీ డిసైడ్ చేస్తుంది. అండ్ ఇంకేంటంటే ఇది మెయిన్లీ ఏం చేస్తుందంటే రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఇది ఎలా దీని ప్రొసీజర్ దాని మీద ఫోకస్ చేయదు. బేసిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయనుకోండి, మీకు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఏం చేస్తారంటే లైక్ మీ
ప్రొసీజర్ అంతా ఎలా రాసారనేది చూస్తారు గానీ, లాస్ట్‌లో వచ్చే వాల్యూ అంతగా ఎవరు చూడరు. లాస్ట్‌లో వచ్చే వాల్యూకి 1 మార్కే ఉంటుంది. కానీ ప్రొసీజర్‌కి మిగతా 9 మార్క్స్ అనేవి ఉంటాయి. అలానే ఈ రిలేషనల్ కాలిక్యులస్ అనేది ప్రొసీజర్ గురించి ఆలోచించదు. ఓన్లీ ఇట్ ఫోకసెస్ ఆన్ రిజల్ట్స్. అంటే అవుట్‌పుట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అలానే ఈ రిలేషనల్ కాలిక్యులస్ అనేది ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఈజీగా ఉంటుంది అండ్ అర్థం చేసుకోవడం కూడా ఈజీ. అలానే ఇది ఆప్టిమైజేషన్‌ని బాగా హ్యాండిల్ చేస్తుందమ్మా. ఇంకా ఎలా చెప్పాలంటే, మనకేమైతే కావాలో మనం అదే చెప్తాం. అంటే మనం ఒక డీబీఎంఎస్‌కి టేబుల్‌ని ఎలా స్కాన్ చేయాలి, లేకపోతే రోస్‌ని ఎలా ఫిల్టర్ చేయాలి, లేకపోతే రికార్డ్స్‌ని ఎలా ఫెచ్ చేసుకోవాలి. మనం ఇలాంటివి ఏమి చెప్పము. ఓన్లీ మనకి ఏదైతే కావాలో అదే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓన్లీ ఆహ్, స్టూడెంట్ నేమ్స్ లైక్ వాళ్ళ స్టూడెంట్ హూ ఈస్ డూయింగ్ ఎంసీఏ వాళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకోండి. మనం ఓన్లీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్ ఎంసీఏ అని జెప్పేసి ఇచ్చేస్తాం. అక్కడ నేమ్ అదంతా ఇస్తాం. సో, అప్పుడేమవుతుంది ఓన్లీ ఎంసీఏ స్టూడెంట్స్ డీటెయిల్స్ మాత్రమే ఒస్తాయి. ఇలాంటి ప్రొసీజర్స్ కోసం ఈ రిలేషనల్ కాలిక్యులస్ అనేది వాడతాం. ఈ రిలేషనల్ కాలిక్యులస్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ట్యూపుల్ రిలేషనల్ కాలిక్యులస్ అండ్ ఇంకొకటి డొమైన్ రిలేషనల్ కాలిక్యులస్. సో, ఏంటమ్మా అవి 2 టైప్స్. ట్యూపుల్ రిలేషనల్ కాలిక్యులస్ అండ్ డొమైన్ రిలేషనల్ కాలిక్యులస్ అన్నమాట. ఇక్కడ చూడండి. ఈ ట్యూపుల్ రిలేషనల్ కాలిక్యులస్ అనేది కూడా నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజే అన్నమాట. క్వెరీస్ అనేవి ట్యూపుల్స్ అంటే ఏంటి? రోస్ మీద ఉన్న వేరియబుల్స్ డిపెండ్ చేసి రాస్తారనమాట. అండ్ ఇదేం స్పెసిఫై చేస్తది అంటే ఏం డేటా అయితే కావాలో అది మాత్రమే స్పెసిఫై చేస్తుంది. కానీ ఎలాగా దాన్ని గెట్ బ్యాక్ చేయాలనే దాని గురించి ఇది వర్క్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు ట్యూపుల్స్ అనేవేంటంటే ప్రెడిక్ట్ చేస్తుందనమాట. ఎలాగా లాజిక్‌ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇన్ విచ్ ఏ వేరియబుల్ అయితే ట్యూపుల్స్ రిప్రజెంట్ అయి ఉంటాయో ఆర్ టేబుల్‌లో ఉంటాయో వాటి కండిషన్స్‌ని అప్లై చేస్తాయి ఐ మీన్ ట్యూపుల్ రిలేషన్స్ ఆర్ టేబుల్స్‌కి. సింపుల్‌గా చెప్తాను చూడండి. ట్యూపుల్ రిలేషనల్ కాలిక్యులస్ ఈస్ బేస్డ్ ఆన్ predict logic in which variable represent tuples of relations and conditions are applied to these tuples. ఇంకా 1 లైన్ లేదా ఒక 1 సెకండ్‌లో చెప్పాలి అంటే, ఇదొక నాన్ ప్రొసీజరల్ క్వెరీ లాంగ్వేజ్ అమ్మా. ఇక్కడ క్వెరీస్ అనేవి ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాయంటే, రోస్ అండ్ వేరియబుల్స్, లాజికల్ కండిషన్స్‌ని యూజ్ చేసుకొని మాత్రమే ఇవి వర్క్ అవుతాయన్నమాట. అంటే ట్యూపుల్ వేరియబుల్స్‌ని యూజ్ చేసుకుంటుంది. అలానే కాలిక్యులస్‌ని ప్రెడిక్ట్ చేస్తుంది. అలాగే లాజికల్ ఆపరేటర్స్‌తో వర్క్ చేస్తుంది. కానీ ఇదేంటంటే చాలా సింపుల్ అండ్ డిక్లరేటివ్‌గా ఉంటదమ్మా. కానీ మ్యాథమెటికల్ లాజిక్ మీద ఉంటుంది. సో, ఇక్కడ మీరు డెఫినిషన్ చూడండి. ట్యూపుల్ రిలేషనల్ కాలిక్యులస్ ఇన్ డీబీఎం ఈస్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెలెక్టింగ్ ట్యూపుల్స్ ఫ్రమ్ ఎ రిలేషన్ దట్ సాటిస్ఫైస్ ఎ సర్టెన్ కండిషన్. అంటే ట్యూపుల్ రిలేషనల్ కాలిక్యులేషన్ అనేది ఒక డీబీఎంఎస్‌లో దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే సెలెక్టింగ్ ట్యూపుల్స్. ట్యూపుల్స్ అంటే ఏంటి? రోస్ కదా! రోస్‌ని సెలెక్ట్ చేస్తే దేని నుండి? ఫ్రమ్ ఎ టేబుల్. ఫ్రమ్ ఎ రిలేషన్ అంటే ఫ్రమ్ ఎ టేబుల్. ఏం సాటిస్ఫై చేయాలి? ఒక సర్టెన్ కండిషన్‌ని సాటిస్ఫై చేయాలి. అంటే ఒక టేబుల్‌లో నుండి కొన్ని రోస్‌ని సెలెక్ట్ చేస్తాయి. ఎలాగా అంటే ఒక సర్టెన్ కండిషన్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తాయన్నమాట. అక్కడి వరకు అర్థమైంది కదమ్మా! సో, ఇక్కడ చూడండి టీఆర్‌సీ యూజెస్ ట్యూపుల్ వేరియబుల్స్ టు రిప్రజెంట్ ట్యూపుల్స్ అండ్ లాజికల్ ప్రెడిక్ట్స్ టు స్పెసిఫై ద కండిషన్ దట్ మస్ట్ బి మెట్ ఫర్ ఏంటి ట్యూపుల్స్ రిలేషనల్ కాలిక్యులస్ ఏం చేస్తుందంటే ట్యూపుల్ వేరియబుల్స్ అంటే ఒక రోకి సంబంధించిన వేరియబుల్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. రిప్రజెంట్ వేరియబుల్స్ టు రిప్రజెంట్ ట్యూపుల్స్ అంటే రోస్‌ని రిప్రజెంట్ చేసి లాజికల్‌గా ప్రెడిక్ట్ చేయమంటుంది. అంటే కండిషన్స్‌ని స్పెసిఫై చేయడానికి.
అండ్ లాజికల్ ప్రెడిక్ట్స్ టు స్పెసిఫై ద కండిషన్స్ దట్ మస్ట్ బి మెట్ ఫర్ ద ట్యూపుల్స్ టు బి సెలెక్టెడ్. అంటే ఒక లాజికల్ గా ప్రెడిక్ట్ చేసి ఒక స్పెసిఫై ఆర్ ఒక పర్టికులర్ కండిషన్స్ ని ఇస్తుంది. ఆ కండిషన్స్ వల్ల ట్యూపుల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు సింటాక్స్ చూడండి, ట్యూపుల్స్ ప్రెడిక్ట్ ట్యూపుల్ ఆర్ ట్యూపుల్స్ కండిషన్ ట్యూపుల్. T is the resulting tuple. P is the condition used to get tuples. అంటే T అనేది ఒక రిజల్ట్ కి సంబంధించిన రో అన్నమాట. ప్రెడిక్ట్ ట్యూపుల్ అనేది ఏంటి? కండిషన్ యూస్ టు గెట్ ద ట్యూపుల్. అంటే ట్యూపుల్ అంటే ఏంటి? రోయే కదా. సో ఇక్కడ చూడండి, ట్యూపుల్స్ ఎంప్లాయిడ్ ట్యూపుల్, తర్వాత ట్యూపుల్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కంప్యూటర్. సో చూసారా, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎంప్లాయిడ్ పెట్టారు, తర్వాత డిపార్ట్మెంట్ నేమ్, ఆ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్. సో మీకు అన్ని కూడా కంప్యూటర్ కి రిలేటెడ్ వచ్చినాయి. ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ ఏముంది చూడండి. ఎంప్లాయ్ టేబుల్ వాళ్ళకి ఏం అడిగాడు? ట్యూపుల్స్ లో ఓన్లీ సెలెక్టెడ్ రోసే కదమ్మా అడిగాడు. సో ఆ రోస్ లో ఏమున్నాయి? ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, అలానే ఎంప్లాయీ డిపార్ట్మెంట్, ఎవరైతే కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళది మాత్రమే డిస్ప్లే చేయమని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ట్యూపుల్ ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు అక్కడ రిజల్ట్ లో ఏమొచ్చింది? టేబుల్లో ఐటీ కూడా ఉంది, కానీ ఇక్కడ మాత్రం మీకు రిజల్ట్స్ లో ఎంప్లాయీ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్, 101 ప్లస్ కంప్యూటర్, 103 జియో కంప్యూటర్, 4 కంప్యూటర్. అంటే ఓన్లీ కంప్యూటర్ కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మీకు ప్రజెంట్ అయ్యాయి అన్నమాట. అర్థమైందమ్మా? సో ఇక్కడ ట్యూపుల్స్ అనేవి ఏంటంటే ఒక పర్టికులర్ కండిషన్ ఇచ్చుకొని ఆ రోస్ ని సెలెక్ట్ చేసుకొని వాటి రిజల్ట్స్ ని ప్రెడిక్ట్ చేయడానికి ట్యూపుల్స్ అనేవి వాడతాం. అర్థమైందమ్మా? దీన్నే సింపుల్ గా చెప్పాలంటే ట్యూపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ అని కూడా అంటాం. ఇది ఏమీ లేదు, ఓన్లీ ఎలా అంటే మీకు ఏదైతే డేటా కావాలో దానికి స్పెసిఫైడ్ కండిషన్స్ ఇచ్చి ఆ కండిషన్స్ మీద ట్యూపుల్స్ అనేవి సాటిస్ఫై అయితే ఆ సాటిస్ఫై అయిన ట్యూపుల్స్ సెలెక్ట్ అవ్వి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్. ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఏంటంటే వాల్యూస్ ని సెలెక్ట్ చేస్తుంది ఒక ఫ్రమ్ ఏ రిలేషన్ అంటే ఏంటి? టేబుల్ దట్ సాటిస్ఫై సర్టెన్ కండిషన్స్. ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ సెలెక్టింగ్ వాల్యూస్ ని సెలెక్ట్ చేస్తుందమ్మా ఒక టేబుల్ నుండి. కానీ ఇక్కడ సెలెక్ట్ చేయడం కూడా ఈజీ నార్మల్ గా కాదు. కండిషన్స్ ఉంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు అది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఏం యూజ్ చేస్తుంది అంటే డొమైన్ వేరియబుల్స్ ని యూజ్ చేస్తుంది అనమాట. అంటే ఇండివిజువల్ వాల్యూస్ ని కానీ లేకపోతే లాజికల్ ప్రెడిక్ట్స్ ని ఇండివిజువల్ గా యూజ్ చేసి వాటి కండిషన్స్ అనేవి సాటిస్ఫై ఆర్ మెట్ ద వాల్యూస్ ఫర్ ద సెలెక్టెడ్. అంటే ఇక్కడ కూడా ఏంటంటే సిమిలర్లీ టు ట్యూపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ అమ్మ. సో ఇక్కడ ఏంటంటే ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది డొమైన్ వేరియబుల్స్ ని యూజ్ చేస్తుందమ్మా. దేనికి? టు రిప్రజెంట్ ఇండివిజువల్ వాల్యూస్ అండ్ లాజికల్ ప్రెడిక్ట్స్. ఇవి కూడా స్పెసిఫై ద కండిషన్ దట్ మస్ట్ మెట్ ద వాల్యూస్ టు బి సెలెక్టెడ్. అంటే ఈ స్పెసిఫైడ్ కండిషన్స్ అనేవి వాల్యూస్ సెలెక్ట్ చేయాలి. అంటే కండిషన్స్ అనేవి స్పెసిఫైడ్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితేనే వాల్యూస్ అనేవి సెలెక్ట్ అవుతాయి. అర్థమైందమ్మా? అంటే మనం కావాల్సిన ఒక పర్టికులర్ సెలెక్టెడ్ దాన్ని కావాలి అనుకున్నప్పుడు ఇది ఏం చేయాలంటే కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది కూడా నాన్ ప్రొసీజరల్ క్వెరీ లాంగ్వేజ్ అమ్మా. కానీ క్వెరీస్ అనేవి ఎక్కడ రిటర్న్ అవుతాయి అంటే డొమైన్ వేరియబుల్స్. డొమైన్ వేరియబుల్స్ అంటే ఏంటి? అట్రిబ్యూట్ వాల్యూస్. అట్రిబ్యూట్స్ అంటే మీకు చెప్పాను కాలమ్స్ అని. ఇక్కడ ట్యూపుల్స్ బదులు కాలమ్స్ లో వాల్యూస్ అనేవి ఉంటాయి. అలానే ఈ డొమైన్ క్యాలిక్యులేషన్ ఏం చేస్తుంది? లాజిక్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. అంటే ఏ వేరియబుల్లో ఇండివిజువల్ అట్రిబ్యూట్స్ అనేవి రిప్రజెంట్ అయి ఉన్నాయి లేకపోతే రిజల్ట్స్ అనేవి ఏమొస్తాయి అని ఈ దానికోసం లాజికల్ కండిషన్స్ ని అప్లై చేస్తుంది.
సో లాజికల్ కండిషన్‌ని అప్లై చేసి మీకు ఎలాంటి వాల్యూ వస్తుంది, ఏంటి అనే దాని కోసం ఈ డొమైన్ రిలేషనల్ కాలిక్యులస్ అనేది వాడతారమ్మా. ఇప్పుడు మీరు సింటాక్స్ చూస్తే అర్థమవుతుంది చూడండి. x2, xn ఇవన్నీ ఏంటి? x1, x2, xn ఆర్ ద డొమైన్ వేరియబుల్స్ రిప్రజెంటింగ్ అట్రిబ్యూట్స్. ఈ డొమైన్ వాల్యూస్ అనేవి అట్రిబ్యూట్స్ ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. P of x1, x2, xn are the predictors or conditions specifying the properties of the result. సో ఇక్కడ ఏంటంటే ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ లో ఏం వాడతారంటే, ఏం ఆపరేటర్స్ వాడతారంటే లాజికల్ ఆపరేటర్స్ వాడతారమ్మా. అండ్, ఆర్, వి ఐ మీన్ సారీ నాట్. సో ఇవి యూజ్ చేస్తారు. లేకపోతే కంపారిజన్ ఆపరేటర్స్ వాడతారు. క్వాంటిఫైయర్స్ వాడతారు. క్వాంటిఫైయర్స్ అంటే ఏం లేదు, మీకు ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. సరే చూడండి ఇక్కడ. ఇప్పుడు మీకు ఈ సింబల్ ఉంది కదా, దాన్ని ఏంటి అండ్ సింబల్ అది. ఓకేనా అమ్మా? అండ్ ఇవి కంపారిజన్ ఆపరేటర్స్, మీకు అవి తెలుసా నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఈ రివర్స్ ఏ ఉంటుంది కదమ్మా, అది యూనివర్సల్ అంటే ఫర్ ఆల్ అని అర్థం. అండ్ ఈ ఉంటుంది కదా, ఇప్పుడు మీకు ఈ ఇలా ఉంది కదా, దీనికి ఇంకొక సైడ్ ఉంటది కదా, అలా రాస్తే దెన్ దెర్ ఎగ్జిస్ట్ అని అర్థం. సో ఇవి ఇవి ఆపరేటర్స్ అన్నమాట. లాజికల్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, క్వాంటిఫైయర్స్. ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఏంటంటే ఫైనైట్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే అన్ని వాల్యూస్ అనేవి కూడా డొమైన్ నుండి వస్తాయి. ఐ మీన్ సారీ, డొమైన్ వాల్యూస్ అన్ని కూడా డేటాబేస్ నుండి రావడం జరుగుతుంది. ఇది ఏంటంటే చాలా డిక్లరేటివ్ అండ్ సింపుల్ గా ఉంటదమ్మా. మ్యాథమెటికల్ ఫౌండేషన్ కూడా. కానీ ట్యూపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ కంటే కొంచెం కాంప్లికేట్ గా అండ్ ఉంటది. అండ్ తక్కువ యూజ్ చేస్తారు ఇన్ ప్రాక్టీసెస్. ఓకేనా అమ్మా? ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ క్వెరీ. సో మనం ఇలాగా ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అంటే వాల్యూస్ కి సంబంధించిన రిలేషన్స్ అన్నిటినీ కూడా చూసుకొని ఆ తర్వాత అవి సాటిస్ఫై, ఆ కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై అవుతేనే అప్పుడు మనకి ఈ ఏమంటారు దాన్ని, ఐ మీన్ లైక్ వేరే అట్రిబ్యూట్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. సో ఈ ప్రెడిక్ట్ లాంగ్ లాజిక్ అనేది మనం యూజ్ చేసాం కదా. ఈ ప్రెడిక్ట్ లాజిక్ లో ఏంటంటే ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఏంటి? కనెక్టివ్స్ ఉంటాయి, అంటే అండ్, ఆర్, నాట్, క్వాంటిఫైయర్స్, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కండిషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం అన్నమాట. దీంట్లో ఏంటంటే మెయిన్ గా ఈ డిఆర్సి లో అంటే డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులేషన్ లో క్రూషియల్ పార్ట్ ఏంటంటే కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే అది అవుతుందన్నమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈఎన్డి అని ఉంది కదా, ఈఎండ్ అంటే ఏంటంటే ఈ అంటే ఎంప్లాయ్ ఐడి అని, తర్వాత ఈ నేమ్ అని, ఎన్ అంటే, అండ్ డి అంటే డిపార్ట్మెంట్ అని అర్థం. ఓకేనా అమ్మా? ఈఎన్డి అని ఉంది కదా, ప్రెడిక్ట్ అనేది ఇది ప్రెడిక్ట్ కదా. ఈఎన్డి అంటే ఎంప్లాయ్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్. ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ నేమ్ కదా, టేబుల్ నేమ్ ఇచ్చాం. తర్వాత మనకి ఏం కావాలి? డేటా.
ఈఎన్డి కావాలి. ఈఎన్డి అంటే ఏంటి? ఎంప్లాయీ ఐ మీన్ ఐడి నేమ్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు కంప్యూటర్ అంటే ఒక టేబుల్లో ఉన్నటువంటి నేమ్ డిపార్ట్మెంట్ ఐడి ఈ మూడు ఎవరివి ఐ మీన్ ఎవరివి కావాలి రిజల్ట్స్? ఓన్లీ కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళవి కావాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి అప్పుడు అవుట్పుట్ కింద ఇలా వస్తుంది. ఓకేనా అమ్మా? సో ఇక్కడ చూడండి, ఈఎన్డి అంటే ఎంప్లాయ్ ఐడి నేమ్ అండ్ డిపార్ట్మెంట్ మస్ట్ సాటిస్ఫై ద డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్. అప్పుడు మనకి ఈ కంప్యూటర్ మనకి ఎవరైతే కావాలో వాళ్ళది డిస్ప్లే చేస్తాము. అప్పుడు అది మీకు ప్లే అవుతుంది. అర్థమైందమ్మా? ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ సెలెక్టింగ్ వాల్యూస్ ఫ్రమ్ ఎ రిలేషన్. ఒక సర్టెన్ కండిషన్స్ ఇచ్చిన తర్వాత అవి సాటిస్ఫై అయితేనే అప్పుడు అది డిస్ప్లే అవుతుంది. ఈ డొమైన్ డిఆర్సి ఏం చేస్తుందంటే డొమైన్ వేరియబుల్స్ ని యూజ్ చేస్తుంది. అంటే వాటి ఇండివిజువల్ వాల్యూస్ ని కానీ లాజికల్ ప్రెడిక్ట్ లాజిక్స్ ని కానీ ఇవన్నిటిని రిప్రజెంట్ చేయాలంటే కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలమ్మా. అప్పుడే ఇవన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. సో నేను మీకు ఈరోజు మీకు ఇక్కడితో అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ క్లాస్లో డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ చెప్తాను. అండ్ మీకు ఏమేమి చెప్పాను అంటే ఈరోజు రిలేషనల్ ఆల్జీబ్రాలో ఆపరేటర్స్ అన్ని కూడా పర్ఫామ్ చేశాము. ఆ తర్వాత రిలేషనల్ క్యాలిక్యులస్ చెప్పాను మీకు. రిలేషనల్ క్యాలిక్యులస్ లో 2 టైప్స్ ఆఫ్ క్యాలిక్యులస్ ఉన్నాయి, ట్యూపుల్ అండ్ డొమైన్. ట్యూపుల్ లో ఏంటి అంటే రోస్ ని సెలెక్ట్ చేస్తే విత్ సమ్ సర్టెన్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు లాజికల్ ప్రెడిక్టర్స్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ అవ్వాలంటే కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అవి రిప్రజెంట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్ క్యాలిక్యులేషన్. ఈ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ లో ఏంటి అంటే ఒక అట్రిబ్యూట్ లో ఉన్న వాల్యూస్ కానీ లేదా డొమైన్ వాల్యూస్ రిప్రజెంట్ అవ్వాలి, వాళ్ళ లాజికల్ ప్రెడిక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు వాటి కండిషన్స్ అనేవి కూడా సాటిస్ఫై అవ్వాలి. కానీ ట్యూపుల్స్ కంటే ఇది కొంచెం డిఫికల్ట్ అండ్ ఇది రెగ్యులర్ ప్రాక్టీసెస్ కి అంత ఎక్కువగా యూజ్ చేయరు. అంటే ఇండివిజువల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో అవి అన్నిటిని మ్యాచ్ అవ్వాలి, అన్నిటిని సాటిస్ఫై చేయగలిగితేనే అప్పుడు ఈ రిలేషన్ ఐ మీన్ డొమైన్ క్యాలిక్యులస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వరకు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఇన్ నెక్స్ట్ క్లాస్ మనం రిలేషన్ ఐ మీన్ ఆర్కిటెక్చర్ చెప్పుకుందాం అమ్మ. సో అందరూ కూడా నేను చెప్పినవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి and make sure to attend class every day. Thank you.